వెల్కమ్ టు ఆర్టీవీ. ఇవాళ ఎజెండా కార్యక్రమానికి స్వాగతం. ఎజెండా అంశానికి సంబంధించి కడప నగరంలో జరుగుతున్నటువంటి అభివృద్ధిపై ప్రతి అంశం కూడా వివాదాస్పదానికి దారితీస్తుంది. మరో కోణంలో చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 7 రోడ్ల కూడలిలో ఉన్నటువంటి నమూనాకు సంబంధించిన వ్యవహారం కావచ్చు, అదేవిధంగా ఎక్కడైతే కృష్ణదేవరాయల విగ్రహ ఏర్పాట్లో కూడా అక్కడ ఉన్నటువంటి నమూనాకు సంబంధించినటువంటి వ్యవహారం, ఇతరత్ర అంశాలకు సంబంధించి ప్రతి అంశం కూడా వివాదాలకు దారితీస్తుంది. ఒక రకంగా కొంతమంది వేరే కోణంలో చూస్తున్నటువంటి వాదనలు బలంగా అనిపిస్తున్నాయి. ఐకమత్యంగా ఉండాల్సినటువంటి వ్యక్తులు మధ్య అభిప్రాయ భేదాలు రావడాన్ని ఎలా చూడొచ్చు అన్నటువంటి అంశంపై ఈరోజు చర్చించడానికి మనతో పాటు హేతువాద సంఘం నుంచి సిఆర్వి ప్రసాద్ గారు, అదేవిధంగా సిపిఎం పార్టీ నుంచి నారాయణ గారు, తెలుగుదేశం పార్టీ నుంచి అమీర్ బాబు మరి కాసేపట్లో జాయిన్ అవుతారు. సో చెప్పండి, అసలు ప్రధానంగా ఏవైతే అంశాలు ఉన్నాయో ఈ అంశాలను వేరే కోణంలో చూడడం, అదేవిధంగా దాన్ని వివాదాస్పదం చేయడం ఎలా చూడొచ్చు అంటారు అసలు? సార్, ఇది మతాన్ని రాజకీయంగా ఉపయోగించుకోవాలనేటువంటి కొంతమంది నీచుల యొక్క ప్రవర్తన. ఎందుకంటే రాజకీయం అంటే ఈ దేశ ఆర్థిక విధానం కానీ, ఈ దేశం యొక్క సార్వభౌమత కానీ కాపాడుకునే దానికోసం మనం ఏర్పాటు చేసుకునేది. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, ఈ మనది సెక్యులర్ దేశం కాబట్టి లౌకిక దేశంలో మతోన్మాదులు విజృంభిస్తున్నటువంటి టైం చాలా దారుణమైనటువంటి విషయం. ఇన్నాళ్ళు మతం అనేది పూజ గది దాటి రాకూడదు, కులం అనేది ఇంటి గడప దాటి రాకూడదు. ఇంట్లోనే కులము మతాన్ని వదిలేసి బయట సమాజంకి వచ్చే లోపల మనమంతా ఒకటే అనేటువంటి అభిప్రాయానికి రావాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఈరోజు ఏం చేస్తున్నారంటే, కొంతమంది పనిగట్టుకొని ప్రతి దాంట్లో మా మత విశ్వాసాలు డ్యామేజ్ అవుతున్నాయి, మత విశ్వాసాలు డ్యామేజ్ అవుతున్నాయి అంటే హిందువులు, క్రైస్తవులు అని. అయితే కడప పట్టణంలో ప్రశాంతమైనటువంటి కడప పట్టణాన్ని కొంతమంది విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు ఇది మసీదు సింబల్ ఉందని 7 రోడ్ల కూడల్లో ధర్నా చేస్తే, వాళ్ళని పిలిచి మాట్లాడి కొంచెం మార్పు చేస్తే మళ్ళీ ముస్లిమ్స్ మా మనోభావాలు దెబ్బతింటున్నాయని వాళ్ళు ఉద్యమాలు చేస్తారు. ఎక్కడికి పోతుంది ఇది అంటే, చూస్తే హిందువులను ఒక సైడు ముస్లింలు రెచ్చగొట్టి ప్రశాంతమైనటువంటి కడప వాతావరణాన్ని నాశనం చేసేటువంటి పరిస్థితులు ఈ మతోన్మాదులు సృష్టిస్తున్నారు. కాబట్టి ప్రతి విషయంలోనూ, ప్రతి డ్రాయింగ్ విషయంలోనూ, ప్రతి దాంట్లోనూ మతం కోణంలో చూస్తే అన్ని మతం ఉంటాయి. అంటే వేసుకునే గుడ్డ కానించి, తినే తిండి కానించి, నడిచే నడక కానించి, మాట్లాడే మాట కానించి అన్నీ కూడా మత కోణంలోనే ఉంటాయి. కానీ నేను నాకు వచ్చేటువంటి డౌట్ ఏంటంటే, ఎందుకు ఈ మతాన్ని గురించి కొట్లాడే వాళ్ళని నేను ఒకటే ప్రశ్న అడుగుతున్నా. ఈ దేశంలో నిరుద్యోగ సమస్య కొట్టుబిట్టాడుతుంది. నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఒక సైడ్ దళితులకు హక్కులు లేకుండా కలరాస్తున్నారు. ఇంకొక విధంగా అనేకమైనటువంటి సిచ్యువేషన్స్లలో ఈ దేశం కొట్టుమిట్టాడుతుంది. దాంట్లో మీద ఈరోజు కడప నగరం చూస్తే డ్రైనేజ్ సిస్టమ్ లేకుండా చాలా ఇబ్బందిగా ఎక్కడ పడితే అక్కడ నీళ్లు రోడ్డు మీదకి వచ్చేస్తున్నాయి. రోడ్లు లేవు. కొన్ని మన మేయర్ గారు సురేష్ బాబు గారి డివిజన్లో చూస్తే రామకృష్ణ నగర్లో అసలు డెవలప్మెంటే లేదు. అన్ని మురికి కాలువలు, మురికి నీళ్ళు, మురికి రోడ్లే. అసలు మనిషి కూడా నడచలేనటువంటి దారుణం. అంటే ఒక మేయరు ఉన్నటువంటి బాధ్యత తీసుకునే డివిజన్లోనే ఇనామినస్గా ఆయన కార్పొరేషన్కి పంపించారు. ఇనామినస్ కార్పొరేటర్గా ఆయన పంపిస్తే ఆయన మేయర్ 2 సార్లు అయినాడు. ఈ రోజుకు రామకృష్ణ నగర్లో స్థితి లేదు, గతి లేని దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఈ డెవలప్మెంట్ మీద ఎందుకు కాన్సన్ట్రేషన్ చేయరు, ప్రజల యొక్క నిత్య జీవితంలో జరుగుతున్నటువంటి దాని మీద ఎందుకు కాన్సన్ట్రేషన్ చేయరు అనేది ఆలోచన వస్తుంది. కాబట్టి కడపలో ఉండేటువంటి మతోన్మాదులు నేను కోరుకునేది ఏంటంటే, కడప చారిత్రాత్మకమైనటువంటి కడపలో మత కలహాలు అనేది ఇంతవరకు లేవు. కాబట్టి దయచేసి హిందూ ముస్లిం మతోన్మాదులు మత కలహాలు సృష్టించి ప్రతిదీ మత కోణంలో చూడకుండా అభివృద్ధికి దిశగా పయనించాలని, పేదల ఇండ్ల డెవలప్మెంట్ చేయాలని వాళ్ళు ఆ దిశలో కృషి చేసి పోరాటం చేయాలని కోరుకుంటున్నాను. అంటే ఇప్పుడు నేనేమంటానంటే, డెవలప్మెంట్ ఆకాంక్షించేది మనమే, మళ్ళీ అక్కడ విరోధాలు సృష్టించేది మనమే. అంటే ఒక రకంగా ఇప్పుడు వ్యక్తిగత స్వేచ్ఛను కూడా చివరకు హరించే స్థితికి దిగజారిపోవడం ఎలా చూడొచ్చు అంటారు?
ఇది చాలా దారుణమైన సార్. మనిషి వ్యక్తిగతంగా చాలా స్వేచ్ఛలు ఉంటాయి. ఒక అధికారి ఒక డెవలప్మెంట్ చేస్తుంటాడు, అది డెవలప్మెంట్ను అడ్డుకుంటూ పోతే మతానికి కోణంలో చూస్తుంటే డెవలప్మెంట్ జరగదు సార్. ఒకడు అంటాడు మా ఇంటి ముందర కాలువ పోకూడదు, మా ఇంటి ముందర కాలువ పోతే నాకు దరిద్రం అంటాడు. అంటే అక్కడ మత విశ్వాసాన్ని గౌరవించాలన్నా? ఇంకొకడు అంటాడు మా గుడి ముందర కాలువ పోకూడదు, మా మసీదు ముందర కాలువ పోకూడదు, మా చర్చి ముందర కాలువ పోకూడదు అని. మరి ఆ కాలువ ఉండేటువంటి ఆ ప్రజలు మురికి నీళ్ళు ఎట్లా పోవాలా? ఏదో ఒక విధంగా పోవాలి కదా. కానీ ఆ మతాలకు సంబంధించిన వాళ్ళు కూడా వేస్టేజ్ ఉంటాయి కదా, వాళ్ళవి కూడా నీళ్ళు ఉంటాయి కదా, ఆ నీళ్ళు ఇంకో మతం సైడ్ పోవచ్చా? కాబట్టి డెవలప్మెంట్లో మతాన్ని చూడకూడదు, చూస్తే మటుకు డెవలప్మెంట్ జరగదు సార్. అంటే నేను అంటే ఈ నీళ్ళు మా ఇంటి ద్వారా పోకూడదు, ఈ నీళ్ళు పోకూడదు అనేది అది ఒక రకంగా ఎవరైనా కానీ మనమందరం మానవులం. సమాజంలో మనమందరం మానవులు. ఎక్కడే కానీ కులం అనేది లేదు, మతం అనేది లేదు. అన్ని మతాలు, అన్ని కులాలు ఏదైతే మనం చూస్తున్నాం సాధారణంగా కడప జిల్లా సర్వమతాలకు ప్రతీక. అన్నదమ్ముల్లా ఉంటారు ఇక్కడ. ముస్లింలు కానీ, హిందువులు కానీ, లేదంటే ఇతరత్ర ఎవరైనా సరే వాళ్ళ పండుగలకు మనం పోతాం, మన పండుగలకు వాళ్ళు వస్తారు, తింటాంటారు, పోతాంటారు, ఇవన్నీ. కానీ ఈ అంశాన్నే కేవలం ఆ కోణంలో చూడాల్సినటువంటి అవసరం ఏంటి అంటున్నాను. అవును సార్, అదే సమస్య. ఇప్పుడు కొంతమంది మతోన్మాదులు తయారైనారు, ఇట్లా ముస్లిమ్స్లలో కానీ అట్లా హిందువుల్లో కానీ. ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు విజృంభిస్తున్నారు. వాళ్ళని చూసి మైనార్టీ మతాలు వాళ్ళు విజృంభిస్తున్నారు. వాళ్ళు ఇంకా ప్రతి చిన్న విషయంలోనూ అంటే పబ్లిక్ లెటిన్ అంటే అక్కడ పండ్లు అమ్ముకుంటారు. మార్కెట్ వైవ్ స్ట్రీట్ కాడ పండ్లు. ఆ వైవ్ స్ట్రీట్లో ఉండే మహిళలు బాత్రూమ్ పోవాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి ఆడ వన్ స్థలంలో అక్కడ వన్ ఉన్నప్పుడు అక్కడే లెటిన్లు ఉన్నాయి. ఆడ లెటిన్లు కట్టరా అంటే దర్గా కాడ మత పవిత్రత దెబ్బతింటుందని ఆ లెటిన్లు వ్యతిరేకించినటువంటి మతోన్మాదుల వాళ్ళు మళ్ళీ అదే పనిగా మళ్ళా ఇప్పుడు పోయి చూడండి మీరు, అక్కడ అంగళ్ళు పెట్టుకొని వ్యాపారం చేసుకుంటారు. అంటే యావత్ ప్రజానికానికి సౌకర్యములు అవసరం లేదు, కానీ వాళ్ళు మటుకు వ్యాపారాలు చేసుకునేదానికి దర్గాలు మసీదులు అవసరమా? ఏంటి ఇది దారుణం? కాబట్టి వ్యాపారాలకు కాదు, మీరు పవిత్రతను కాపాడాలంటే చుట్టూ ఉండే అంగళ్ళు తీసేయండి. అదేవిధంగా ఆ పవిత్రమైన స్థలాన్ని పవిత్రంగానే చూడండి, మాకు అభ్యంతరం లేదు, మీ విశ్వాసాలను కాపాడుకోండి. కానీ మీరు వ్యాపారాలు చేసుకునే దానికోసము మీరు ప్రజా సౌకర్యాలను వ్యతిరేకించడం సగదు. అసలు ఆ లెటిన్లు కూడా దర్గాకు దూరంగా ఉండేటువంటి అంటే వన్ స్థలంలో కట్టుకుంటా అంటే ఏమిటంటే అక్కడ మా దర్గా ఉందని. ఏమండి నేను అడుగుతున్నాను, గుళ్ళల్లో, మసీదులలో, చర్చిలలో లెటిన్లు, బాత్రూమ్ లేవా? అక్కడ ఈ భక్తులు మలమూత్రం విసర్జించరా? ఎందుకు వీళ్ళకి ఈ మతోన్మాదులకు అర్థం కాదు? వీళ్ళ ఇళ్ళల్లో లేవా మలమూత్రాలు ఇచ్చేది? కాబట్టి బయటకు వచ్చే లోపల ఎందుకు ప్రజలను రెచ్చగొడుతున్నారో మతం పేరుతో? కాబట్టి ప్రశాంతమైన ప్రజాజీవనాన్ని రెచ్చగొట్టి మత కలహాలు సృష్టించి వీళ్ళేదో మత రాజకీయాలు చేసుకొని రాజకీయ లబ్ధి పొందాలని కృషి చేస్తున్నారు. ఇది ఖచ్చితంగా చాలా ప్రమాదకరమైంది. దీన్ని అధికారులు కానీ, ప్రోగ్రెసివ్ అభ్యుదయవాదులు కానీ, రాజకీయ పార్టీలు కానీ కూడా లౌకికవాదులంతా వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉంది, వ్యతిరేకించి తీరాలి. సార్ మీరు చెప్పండి, ఒక రకంగా డెవలప్మెంట్ అనేది ప్రతి ఒక్కరూ ఆకాంక్షించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే కడప నగరం ఒక రకంగా రోడ్ల విస్తరణ కావచ్చు, అదేవిధంగా కాల్వల లేని కారణంగా మనం చూస్తూనే ఉన్నాం తరచుగా. గతంలో కూడా ఆర్టీవీ ఆధ్వర్యంలో డిబేట్ కూడా నిర్వహించడం జరిగింది. ఏదైతే నగరం జలమయం అన్నటువంటి అంశాన్ని కూడా ప్రస్తావించడం జరిగింది. సో ఇప్పుడు అదే డెవలప్మెంట్ జరుగుతుంది. ఈ డెవలప్మెంట్ను కూడా ఏదైతే అభివృద్ధిని ఆకాంక్షించాల్సిన వాళ్ళు అడ్డుకోవడం, మరొకటి దాన్ని వేరే కోణంలో చూడడం. అంటే నేనేమంటానంటే మనం ఏదైనా ఒక నమూనా పెడితే ఆ నమూనా దేనికి చిహ్నం? అది అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గండికోటే అనుకుందాం అనుకోండి. గండికోట నమూనా పెడితే అది ప్రాచీన కాలం నాటిది సంపదకు చిహ్నంగా భావించాలి. దాన్ని వేరే కోణంలో చూడడం ఎలా చూడొచ్చు అంటారు? ఈ అంశాలన్నీ కూడా ఎటువైపుకు దారితీస్తాయి ప్రమాదం? అభివృద్ధి అనేటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి అంశం. అలాగే మతం అనేది, విశ్వాసం అనేటువంటిది కూడా ప్రత్యేకమైనటువంటి అంశం. మత విశ్వాసం కానీ లేదు ఏ విశ్వాసమైనా సరే ప్రజల జీవన విధానం మెరుగుపడటానికి, అభివృద్ధికి ఆటంకంగా లేకుండా ఉండాలి తప్ప అది ఆటంకమైనప్పుడు తప్పనిసరిగా విశ్వాసాలను పక్కన పెట్టి మనం అభివృద్ధి వైపే పయనించాలి. అభివృద్ధి వైపే
మనం చర్యలు తీసుకోవాలి, తప్పదు కొన్ని విషయాలలో. చారిత్రక కట్టడాలను మనం చారిత్రక కట్టడాలుగా చూడాలి తప్ప వాటిని విశ్వాసాలుగా మనం చూడకూడదు. ఎందుకనంటే హిందూ రాజు ఉన్నప్పుడు హిందూ కట్టడాలు కట్టి ఉండొచ్చు, ఇస్లాం మత రాజులు ఉన్నప్పుడు ఇస్లాం సంబంధించిన సాంప్రదాయాలకు సంబంధించిన కట్టడాలు కట్టచ్చు. లేదు కొన్ని తరాలు గడిచిపోయిన తర్వాత హిందూ సాంప్రదాయాలు ముస్లిం సాంప్రదాయాలు కూడా సమ్మిళితమై కొత్త కట్టడాలు కూడా వచ్చినటువంటి నేపథ్యం కూడా భారతదేశంలో ఉంది. ఈ కట్టడాలు కూడా ఉత్తర భారతదేశంలో ఒక రకమైన కట్టడాలు ఉంటాయి, దక్షిణ భారతదేశంలో ఒక రకమైన కట్టడాలు ఉంటాయి. ఉత్తర భారతదేశంలో ఒక రకమైనటువంటి విశ్వాసాలు కలిగినటువంటి వాళ్ళు హిందువులు ముస్లింలు ఉన్నారు. ఉత్తర భారతదేశంలో మరొక రకమైనటువంటి విశ్వాసాలు కలిగినటువంటి వాళ్ళు హిందువులు కానీ ముస్లింలు కానీ ఉన్నారు. అంత దూరం ఎక్కడో పోవాల్సిన అవసరం లే. మన చుట్టుపక్కల ప్రాంతాల్లోనే ఒక్క హిందువుల్లోనే 2 రకాల విశ్వాసాలు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఒకరేమో నిలువు బొట్టు పెట్టేవాళ్ళు, ఒకరేమో అడ్డబొట్టు పెట్టేవాళ్ళు. వాళ్ళు వీళ్ళు కూడా గొడవపడి కొట్లాడుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. అట్లా ఇస్లాంలో కూడా మహమ్మద్ ప్రవక్త నిర్దేశించినటువంటి విషయాలకే ఈరోజు కట్టుబడి లేరు. వాళ్ళు కూడా చీలికలు వచ్చినాయి. వాళ్ళు కూడా రకరకాల విశ్వాసాలని మహమ్మద్ ప్రవక్త చెప్పిన విశ్వాసాలకు భిన్నమైనటువంటి విశ్వాసాలను కూడా ఈరోజు నమ్ముతూ ఉన్నటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది. ఏమైనా ఈరోజు ఒక దురదృష్టకరమైన పరిణామం ఏంటంటే అభివృద్ధి అనేటువంటిది పక్కన పెట్టి అభివృద్ధి చేయటం ద్వారా ప్రజలకు సేవ చేయటం ద్వారా వాళ్ళ రాజకీయ ప్రాబల్యాన్ని పెంచుకోవటానికి కాకుండా మత విశ్వాసాలను రెచ్చగొట్టి మతం పేరుతో వాళ్ళు రాజకీయాలు చేసి వాళ్ళ పలుకుబడిని బలాన్ని పెంచుకునేటువంటి ఒక దౌర్భాగ్య స్థితి ఈరోజు ఢిల్లీ నుంచి గల్లీ వరకు కూడా వచ్చింది. అది అన్ని మతాల్లో ఈరోజు కనపడుతోంది. ఎక్కువగా వామపక్ష పార్టీలు తప్ప మిగతా అన్ని రాజకీయ పార్టీలు ఏదో ఒక రకంగా ఈ రకమైనటువంటి మత విశ్వాసాలను ఉపయోగించుకొని అధికారంగా రావడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. ఇది దురదృష్టకరం. దీన్ని ప్రజలు చైతన్యవంతంగా ఎదుర్కొని దాన్ని తిప్పికొట్టాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటిది నేను భావిస్తూ ఉన్నా. కడపకు సంబంధించి ఒక విషయం చెప్పాలి. ఏ రోడ్ల కూడల్లో కట్టేటువంటి నిర్మాణాన్ని వ్యతిరేకించేవాళ్ళు, బలపరిచేవాళ్ళు, అట్లాగే కృష్ణదేవరాయలు స్టాచ్యూ ఉండేటువంటి కృష్ణా హాల్ సెంటర్లో ఒక వర్గం బలపరుస్తుంది, ఒక వర్గం వ్యతిరేకిస్తుంది. నేను వాళ్ళకు ఒకే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, అవన్నీ పక్కన పెట్టి మీ వీధిలో ఉండే సమస్యల గురించి మాట్లాడండి. లేదు మీకు రోడ్లు లేకపోతే మాట్లాడండి. లేదు మీకు డ్రైనేజ్ సమస్య ఉంది ఈరోజు జిల్లాలో టౌన్లో, దాని గురించి మాట్లాడండి. రోడ్లు లేవు, మాట్లాడండి. అట్లాగే ఈరోజు అభివృద్ధి కార్యక్రమాల్లో మంచిదే, కానీ అభివృద్ధి కార్యక్రమాల పేరుతోటి ఈరోజు జనజీవనానికి అనేక ఆటంకాలు కలిగిస్తున్నారు ఈ కాంట్రాక్టర్లు కానీ అధికారులు కానీ. మరి అటువంటి ఆటంకాల గురించి మాట్లాడండి. అభివృద్ధికి మేము వ్యతిరేకం కాదు. అభివృద్ధి పేరుతో జీవనానికి ప్రయాణానికి ఇబ్బంది కలిగేటువంటి పద్ధతులు కాకుండా ఒక ప్రాంతం ఒకసారి, లేదు ఒక రోడ్డు ఒకసారి, ఇంకొక రోడ్డు ఇంకొకసారి, అట్లా అభివృద్ధి చేసి ఆ విధంగా ప్రజల జీవనానికి కానీ ప్రయాణానికి కానీ ఆటంకం లేని పద్ధతుల్లో వ్యవహరించమని చెప్పి నిలదీయండి. అటువంటి వాటిని అంటే మంచిని గురించి అడగండి, మంచిని అభివృద్ధిని గురించి అడగండి. ఈ తుచ్చ రాజకీయాలు మతం పేరుతో చేయొద్దు అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. సార్ ఇంకో అంశం సార్, నేను ఏమంటున్నానంటే అభివృద్ధి అంశానికి వచ్చేతలకే ఏదో ఒకటి వివాదం. అంటే ఇప్పుడు నేనేమంటానంటే ఫర్ ఎగ్జాంపుల్ అంబేద్కర్ కూడలిలో డెవలప్మెంట్ జరుగుతుంటుంది. అక్కడ అది విగ్రహాన్ని తొలగించినప్పుడు అది వివాదాస్పదంగా దారితీసింది. అంటే నేనేమంటానంటే అక్కడ ఏ విగ్రహం పెడతారు ఏ విగ్రహం పెట్టరనే విషయం ఆల్రెడీ ఎవరైతే ఉంటారో స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళ మనోభావాలు దెబ్బతినకుండా అధికార యంత్రాంగంలో ప్రయత్నాలు కొనసాగిస్తుంది. ఏదైతే ఆ ప్రాంతంలో అంబేద్కర్ విగ్రహం ఉందంటే అంబేద్కర్ విగ్రహమే పెడుతున్నారు అక్కడ. కానీ దాన్ని కూడా వివాదాస్పదం. అంటే నేనేమంటానంటే ప్రతి అంశాన్ని కూడా
కోడుల సుందరీకరణలో ఏ విగ్రహం అయితే ఉంటుందో ఆ విగ్రహాన్నే పెడతారనేది ఎవరైనా అదే భావనతో ఉంటారు. అధికారులు కూడా ఆ దిశగానే అడుగులు వేస్తారు. అయితే ఇక్కడ నేనేమంటున్నా అంటే ప్రతి అంశం అది అంబేద్కర్ సర్కిల్ అనే కాదు, కోటిరెడ్డి సర్కిల్ కావచ్చు, మిగతా 7 రోడ్స్లో ఉన్నటువంటిది కావచ్చు, ఆ తర్వాత 1 టౌన్ దగ్గర ఉన్నటువంటిది కావచ్చు, వీటన్నిటినీ నేనేమంటానంటే ప్రతి అంశాన్ని వివాదాస్పదం చేయడం ఎంతవరకు సమంజసం? అంటే ఒక రకంగా మనం అభివృద్ధి అవరోధకులం కాదా? ప్రతి దాని మీద అనుమానాలు ఉండటం సహజం. అయితే ఆ అనుమానాలను నివృత్తి చేసేటువంటి పద్ధతుల్లో కూడా అధికార యంత్రాంగం కానీ లేదు పాలక వర్గాలు కానీ ఉండాలి. ఇప్పుడు అంబేద్కర్ సర్కిల్లో అంబేద్కర్ విగ్రహం తీసేసి వేరే పెడతారా, ఎందుకు పెడతారు అనేటువంటిది అనుకొని ఉండొచ్చు, పెట్టరు. అయినా ఆ కమిటీతో కానీ లేకపోతే అందుకు సంబంధించినటువంటి వ్యక్తులతో అయినా సరే ఎందుకు మాట్లాడలేదు అధికారులు? మాట్లాడాలి కదా, చెప్పాలి కదా. లేదు ఇంత అభివృద్ధి జరుగుతూ ఉంది, చేస్తూ ఉన్నాం, 2000 కోట్ల పైనే మేము ఖర్చు పెడతా ఉన్నామని చెప్తున్నారు. మీరందరూ కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. మరి అటువంటి అప్పుడు ప్రజలను పిలిచి, కార్పొరేటర్లను పిలిచి, వివిధ రాజకీయ పార్టీలను పిలిచి మేము అభివృద్ధి చేయదలుచుకున్నాం, పలానా చోట పలాంది పెట్టదలుచుకున్నాం అనేటువంటి అభిప్రాయాన్ని వాళ్ళకు తెలియజేసి వాళ్ళ అందరి యొక్క ఆమోదం పొంది అసలు వివాదరహితంగా వ్యవహరించడానికి మీరెందుకు ప్రయత్నం చేయటం లేదు? అందువలన ప్రజలు అర్థం కాక లేదు విశ్వాసాలతోటి కొన్ని తప్పులు చేస్తూ ఉంటే అధికారులు కూడా వాళ్ళు చేసేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు చెప్పకుండా, వాళ్ళు ఏం చేసేది వివరించకుండా వాళ్ళు కూడా ఆ రకమైనటువంటి లోపాయకారిగా వ్యవహరిస్తున్నారు. ఆ లోపాయి రహితమైనటువంటి పద్ధతుల్లో వాళ్ళు వ్యవహరిస్తూ ఉంటే ఈ అభివృద్ధికి ఆటంకం ఉండేది కాదు అని చెప్పి నేను అభిప్రాయపడుతూ ఆ రకంగా అధికారులు వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది, ప్రజలు కూడా ఆ రకంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి నేను అభిప్రాయపడతా ఉన్నాను. ఏదైతే నగర అభివృద్ధిని ఆకాంక్షించాల్సినటువంటి వాళ్ళు ప్రతి అంశాన్ని వివాదాస్పదం చేయడం సరికాదు. ఎందుకంటే అభివృద్ధికి సంబంధించి అభివృద్ధిని గానే చూడాలి. అయితే మరోవైపు ఏదైతే ప్రధానంగా ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి సమస్యలు ఏమైనా డ్రైనేజీ వ్యవస్థ కావచ్చు, అదేవిధంగా అభివృద్ధికి సంబంధించి రోడ్ల విషయంలో కావచ్చు, అలాంటి విషయాల్లో కాస్త రాజకీయ నేతలను నిలదీస్తే మంచిది. ఎందుకంటే అభివృద్ధి అంశాన్ని వేరే కోణంలో అదేవిధంగా వివాదాస్పదం చేయడం అనేది మంచి పద్ధతి కాదు. ఇలాంటి పద్ధతులు మానుకోవాలి. ఎవరైనా కూడా అభివృద్ధిని ఆకాంక్షిస్తే హర్షిస్తారు, అభివృద్ధి అవరోధకులుగా మారకూడదు. అదేవిధంగా అభివృద్ధికి సంబంధించినటువంటి అంశంలో కూడా అటు అధికారులు కూడా ఏవైతే ఆ కూడల ఏర్పాటులో కూడా వారితో చర్చించాలి. ఏవైతే అక్కడ ఉన్నటువంటి విగ్రహాలకు సంబంధించినటువంటి వారితో చర్చించి, కమిటీలతో చర్చించి నిర్ణయం తీసుకుంటే మంచిది. లేదంటే ఇలాంటి పరిస్థితి తరచుగా ఎదురయ్యే అవకాశాలు లేకపోలేదన్నటువంటి భావన మనతో పడినటువంటి వక్తలు చెప్తున్నారు. ఇది వాళ్ళ జన కార్యక్రమం. రేపు మరో జనంతో మీ ముందుకు వస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.